ఫవైలుల్ లిల్ ముసల్లీన్. వైల్ ఏంటి? ఆ వైల్ ఎంతటి భయంకరమైనటిది అంటే, నరకములో వైల్ అనేటువంటి ఒక భయంకరమైన సుడిగుండం ఉంది. నరకం అంటుందంటే అల్లా ప్రతిరోజు అల్లాతో వేడుకుంటుంది, అల్లా ఈ వైల్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నరకం అల్లాతో ఫిర్యాదు చేస్తుంది, నేను వైల్ని తట్టుకోలేకపోతున్నాను. ఫవైలుల్ లిల్ ముసల్లీన్. ఈ నమాజు చదివేటువంటి వారికి వైలుంది, ఆ వైల్లో వేస్తాను అన్నాడు. అల్లదీన హుం యురాఊన్. వీళ్ళు బద్ధకంతో ప్రజలకు చూపెట్టడానికి నమాజు చదువుతారు. అది ఈ నమీర్ సాబని పిలిపించుకోవడానికి నమాజు చదువుతాడు. ఈయనకి ఇజ్జత్ దేనా బోల్కే ఏ డ్రెస్ పెంతా, ఏ టోపీ పెంతా, కలాస్ అయిపోయినట్టే. నువ్వు బద్ధకంతో నమాజు చదివితే, ప్రజలకు చూపెట్టడానికి నమాజు చదివితే అయిపోయినట్టే, నువ్వు వైల్కి వెళ్ళిపోయినట్టే. నమాజు చదివే వాళ్ళ గురించి చెప్పాడు ఎక్కడ? నమాజు చదివే వాళ్ళ గురించి చెప్పాడు. వీళ్ళు నమాజుని బద్ధకంతో చేస్తారు. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరోజు బాగా రాత్రి సమయం అయిపోయింది, కలవరింతలో అంటే కలవరపాటుల్లో ఉన్నారు, త్రోటుపాటుల్లో ఉన్నారు. ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా అడుగుతున్నారు, నాన్న ఇంకా ఏంది, ఇంత సమయం అవుతుంది నిద్రించలేదంటే, అమ్మా ఏ కన్నైతే నరకాన్ని చూసిందో ఆ కంటికి నిద్ర ఎలా పడుతుందమ్మా అన్నారు. ఈరోజు మనకు అది కనపడతలేదు కాబట్టి మన ఇష్టం, నా ఇష్టం అంటే చదివితే చదువుతాను లేకపోతే లేదంటున్నాను. నమాజు నాకు కుదిరితే వస్తానండి లేకపోతే లేదంటున్నాడు ఈరోజు మనిషి. మా సలకకుం ఫీ సకర్. నరక కాపలాదారులు అడుగుతారు, మీరందరూ నరకంలోనికి ఎందుకు వచ్చారయ్యా? మీరందరూ ఏ ఏ పాపాలు చేశారు? కాలూ లమ్ నకు మినల్ ముసల్లీన్. మీరు నరకానికి ఎందుకు వచ్చారయ్యా అంటే, వాళ్ళు అప్పుడేదో మేము హత్యలు చేశాము, లేకపోతే మేము ఏదో పెద్ద పెద్ద ఘోరాలు నేరాలు చేశామని చెప్పారు. కాలూ లమ్ నకు మినల్ ముసల్లీన్. నమాజులు చదివే వాళ్ళం కాదు. ఏం చేసేవాళ్ళు? వృధా మాటలు మాట్లాడుకుంటూ కాలక్షేపణ చేసేటువంటి వాళ్ళు. నమాజు చదవడం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో నమాజు చదవండి అనే ఆదేశం కాదు. అకీముస్సలా, అకీముస్సలా, నమాజును స్థాపించండి. దినములలో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా, ఫజర్ నమాజ్. ఈరోజు ఫజర్ నమాజులో ఎంతమంది ఉంటున్నారు? సోదరులరా, జ్ఞానంతో ఆలోచించండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఫజర్ నమాజు యొక్క 2 రకాతులు సున్నతు ఉంది. ఫజర్ నమాజు యొక్క 2 రకాతులు సున్నతు. ప్రపంచంలో ఉన్నటువంటి ధన సంపదలు మొత్తం కూడా ఒక తరాజులో పెట్టి ఈ 2 రకాతుల సున్నతిని మరో తరాజులో పెడితే, ఈ 2 రకాతుల సున్నతు ముందు ప్రపంచంలో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా తేలిపోతుంది అన్నారు. ఒక 2 రకాతుల సున్నతే అంత మేలైనది అంటే, ఇక ఫరజ్ ఎంత మేలయ్యి ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించామా? అస్సలాతు ఖైరుం మినన్నౌమ్. నిదురించటం కంటే మీరు నమాజును చేయడమే మీకోసం మేలైనది. ఫజర్లో బరకత్ ఉంది, ఫజర్లో రహమత్ ఉంది, ఫజర్లో విజయం ఉంది. ఆ ఫజర్లోనే నీకోసం సర్వ మేళ్ల ద్వారాలున్నాయి. ఈరోజు సైన్స్ కూడా ఏమంటుందో తెలుసా? ఆ ఫజర్ సమయం ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఫజర్ నమాజ్కి ముందు 1 గంట, గంటన్నర నుంచి మొదలుకొని ఎప్పుడైతే సూర్యోదయం అయ్యేదాకా ప్రకృతిలో కూడా అనిర్వచనమైనటువంటి మార్పులు చేర్పులు సర్వము కూడా అది రీఛార్జబుల్ సమయం. అది ఆ సమయంలో గనక నీవు మేలుకుంటే, ఆ సమయంలో గనక నీవు ఆరాధనలో ఉంటే, నీ చేతిలో విజయ బావుట ఉన్నట్టే. ఎవడైతే ఫజర్ నమాజు చదివాడో వాడి యొక్క గెలుపు బాధ్యత నాది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వాడి రక్షణ బాధ్యత నాది అంటున్నాడు. ఆ ఫజర్ నమాజులే కొట్టేస్తున్నాను ఈరోజు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవడైతే ఫజర్ నమాజ్, ఈషా నమాజ్ చదవడో వాడు మునాఫిక్ అవుతాడు, జాగ్రత్త. ఫజర్ నమాజు, ఈషా నమాజు మునాఫికులకు చాలా కష్టమైంది. ఇది
ఎప్పుడో ఒకసారి అది వేరే విషయం. స్నానం చేయాల్సి వచ్చింది, లేకపోతే బాగా ఒళ్ళంతా అలసిపోయింది, లేచి తలికి కొంచెం తెల్లవారిపోయింది, ఇప్పుడున్న నెలలో ఒకసారి, ఆ పరిస్థితులు వేరు. అసలు ప్రతిరోజు దినచర్య చేసుకొని ఫజర్ నమాజులే చదవకుండా ఉంటే, నేను అనుకుంటే ఒక్క ఫజర్ నమాజే అనుకుంటున్నావేమో, ఒక్క నమాజ్ అయినా సరే ఈ విధంగా రోజు అలవాటు చేసుకుంటే, సెలఫ్ విద్వాంసులందరూ ఏమన్నా, పుణ్యాత్ములైనటువంటి ఆ పండితులందరూ ఏమంటున్నారో తెలుసా? ఎవడైతే ప్రతిరోజు నమాజుల్లో చివరి రకాతులో వస్తున్నాడో లేదా తష్హూదులో వస్తున్నాడో, ప్రతి నమాజ్కి వస్తున్నాడు కానీ చివరి రకాతులో వస్తాడు, లేదు అత్తయాతులో అందుకుంటాడు, వాడి పట్ల భయపడండి, అతడులో మునాఫికత్ ఉంది అన్నారు. ప్రతిరోజు అలవాటైపోయింది. ఎందుకు? రెండో రకాతు 8:30 కదా, ఖచ్చితంగా 8:41కి అయిపోతుంది అనుకోండి, 37, 38కి వస్తాడు, చివరి రకాతులో వస్తాడు, హడావిడిగా వస్తాడు, లేదా అత్తయాతులో వస్తాడు. ఇలా ఎవడైతే ప్రతిరోజు నమాజులో చివరి రకాతులో అత్తయాతులు తష్హూదులో వస్తున్నాడో అతడిలో మునాఫికత్ ఉంది. ఎవరైతే నమాజుని విడిచిపెడతాడో అది ఘోరమైనటువంటి విషయం. అసలు ఇంకా నేను 4 పూటలు చదువుతానండి, ఒక్క నమాజ్ మట్టి కుదరట్లేదు. ఒక్క నమాజ్ చదవకపోయినా 4 చదువుతున్నావు, మొత్తం చదవని కింద లెక్కే. ఎవరి మీద నువ్వు ఎహసాన్ చేయటం లేదు, నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు. అలాంటి ఫజర్ నమాజ్, అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫజర్లో ఎంత శ్రేయోదాయకం ఉంది. ఎవరైతే ఫజర్ చదవలేదో వారి చెవులలో శైతాను మూత్రం వేశాడు. ఇది మనకు కనపడదు, అందుకని మానసికపరమైనటువంటి పరిపక్వత కూడా ఉండదు. ఎవడి ఫజర్లో ఫరజ్ నమాజ్ ఉండదో వాడి జీవితంలో శుభం లేదు అన్న. శైతాను యొక్క మూత్రం పోసాడు అంటే అర్థం ఏంటి? మానసికమైనటువంటి వేదన కూడా ఉంటుంది. సలఫ్ విద్వాంసులు ఇంకా అంటున్నారు, ఫజర్ నమాజు చదవని వాళ్ళ యొక్క సాక్ష్యం కూడా తీసుకోరు, వాడి సాక్ష్యం కూడా చెల్లదు. మరి ఎక్కడైతే ఫజర్ నమాజులు ఈరోజు ఏ మసీదులో చూసుకోండి ఒక్క సఫ్ కూడా నిన్నట్లా, జుమా వస్తేనేమో మసీదులు నిండిపోతున్నాయి. అందుకని ఒక యహూదీ మినిస్టర్ ఏమన్నాడంటే, మాకు ఇబ్బందే లేదు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింల గురించి, ఎప్పటిదాకైతే వాళ్ళు జుమాలో వచ్చినట్టు ఫజర్లో రారో అప్పటిదాకా మాదే విజయం అన్నాడు. జుమాలో వచ్చినట్టు ఫజర్లో వచ్చారనుకోండి ఇక ప్రపంచం వారిదే అధికారం అన్నాడు. నిజం అది. ఈరోజు ఫజర్ నమాజు, ఇషా నమాజు అది చాలా పెనుభారం అయిపోయింది, చాలా మందికి అలవాటైపోయింది. మంచి మేము ఖురాన్ తీసండి, మేము గుండెల మీద కడతామంటే, నువ్వు గుండెల మీద కట్టు, పైన తలకాయ మీద కట్టు, నువ్వు ఫజర్ నమాజ్ చదవకపోతే నువ్వు ఎక్కడ కడితే ఉపయోగం ఉంది? సాక్ష్యాలు కూడా చెల్లవు సోదరులారు, అంతటి కఠినమైనటువంటిది. మరి ఫజర్ నమాజ్, నువ్వు అంత శ్రేష్టమైనటువంటి ఫజర్ నమాజ్ విడిచిపెడుతున్నావు, అల్లాహ్ కోసం నువ్వేం త్యాగం చేస్తున్నట్టు? తహజ్జుద్ నమాజ్ తీసి పక్కన పెడితే, ఫరజ్లే విడిచిపెడితే, చాలా మంది అలవాటు చేసుకున్నారు నమాజుల్ని విడిచిపెట్టడం, నమాజుల్ని లేటుగా చదవటం, అన్ని కలిపి చదువుకోవటం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుతరాము ఇష్టపడడు. ఎందుకో తెలుసా? ప్రళయ దిన రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగేటువంటి మొదటి ప్రశ్న నమాజ్, సలాత్ గురించి. నీవు నమాజ్ ఖాయం చేశావా? నమాజ్ చదవటం అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు చదివితే నమాజ్ కాదు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు కష్టమున్నా నమాజుని స్థాపించడం, మసీదులో జమాతుతో పాటు స్థాపించడం. చాలా మంది వంటగా చదువుకోవడం అలవాటైపోయింది. అరే సోదరులారా, జమాతుతో చదివితే 27 రెట్లు పుణ్యం ఎక్కువ లభిస్తుంది. మరి అంత పెద్ద ప్రళయ దిన రోజు నువ్వు నుంచోబోతున్న నమాజ్ గురించి జవాబు ఆయన అడగబోతున్నాడు. నీ దగ్గర ఏముంది? నేను ఫజర్ నమాజ్కి నిద్రపోతా ఉండేవాడిని అండి, రాత్రి 12 గంటల దాకా 1 గంట దాకా నేను ఫోన్లు చూసుకుంటా కూర్చుండేవాడిని, సినిమాలు ఆటలు పాటలు ఆడుకుంటా కూర్చుండేవాడిని, ఫజర్ నమాజులో నిద్రపోతా ఉండేవాడిని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా నిన్ను? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? సోదరులారా, జ్ఞానంతో ఆలోచించు. ప్రళయ దిన రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగేటువంటి మొదటి ప్రశ్న నమాజ్. ఒక ముస్లింకి ఒక ముష్రిక్కి మధ్య వ్యత్యాసం ఏమిటంటే నమాజ్ అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకసారి నీకు తౌహీద్ తెలిసిన తర్వాత నిన్ను షిరిక్ చేయమన్నారుకో, నువ్వు చేయవన్న సంగతి నీకంటే బాగా వాడికే తెలుసు. అందుకని నీకు షిరిక్ చేయమని చెప్పడు వాడు, ఎందుకంటే నీకు తెలుసు కదా ఆమె తౌహీద్ వాలా జే, ఆమె షిరిక్ నే కడితే అంటావు, నువ్వు వెంటనే సమాధానం ఇస్తావు. కాబట్టి నీకేం చెబుతాడంటే, ఇప్పుడు ఇంత పొద్దున్నే సల్లో లెగిసి ఏం వజూ చేస్తావులే, తర్వాత కొంచెం చేయి పాగి నాకు చదువుకో అని చెప్పింది. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, 3 ముళ్ళతో బంధించబడి ఉంటాడు మనిషి.
ఎప్పుడైతే దువాతో లెగుస్తాడో అల్హమ్దులిల్లా, ఎప్పుడైతే వజూ చేస్తాడో రెండోది, ఎప్పుడైతే మసీదు కోసం నడక కోసం బయలుదేరుతాడో మూడోది విడిపోతుంది. లేకపోతే ఈ బంధనాలు నీకు ఆటోమేటిక్ కనపడవి. అందుకని చాలామంది అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఎందుకుంటారు, మాకు నిద్ర పట్టట్లేదంటే. ఎందుకు నీకు నిద్ర పట్టదంటే నువ్వు నమాజుని ఖచ్చితంగా ఆచరిస్తే ఎందుకు నిద్ర పట్టదు? చాలామంది చెప్తుంటారు, నాకు నిద్ర పట్టదండి, లేకపోతే నాకు ఆ టెన్షన్ ఉంది, ఈ టెన్షన్ ఉంది. నమాజులో నా కంటి చలవ ఉంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నువ్వు ఖచ్చితంగా అల్హమ్దులిల్లా ఫజర్ నమాజ్కు లేచి ఫజర్ నమాజును చదువు. ఆ రోజు నీ జీవితంలో ఉన్నటువంటి మేళ్ళను చూడు. ఆకాశం నుంచి దూతలు వస్తారండి ప్రతిరోజు రహమత్ తీసుకొని, బరకత్ తీసుకొని. ఫజర్ సమయంలో దైవదూతలు డ్యూటీ మారే సమయం అది. ప్రత్యేకించి అసర్ నమాజు, ఫజర్ నమాజు, సలాతుల్ ఉస్తా అసర్ నమాజులు శ్రేష్టమైనటువంటిది. 5 పూటల నమాజులు మేలైనటువంటిది ఫజర్. దూతలు డ్యూటీలు మారేటువంటి సమయం. అల్లా అడుగుతాడు, దూతలారా నా దాసుల్ని ఏ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళాను? ఫజర్ నమాజ్ నుంచి వెళ్ళినట్టు చూస్తాను. అల్లా వెచ్చటి పడక, అందమైనటువంటి భార్య, అన్ని వసతులు ఉండి కూడా అల్లా నీ కోసం లేచి ఆ చలిలో ఆ రాత్రిలో వుజూ చేసి కాలినడకతో మసీదుకు వస్తున్నారు. ఆ సమయంలో అల్లా మేము నీ దాసుల్ని చూశాము. అసర్ నమాజ్ కూడా ప్రపంచం మొత్తం కూడా పనిలో నిమగ్నం అయ్యేటువంటి సమయం అది. ఆ అసర్ నమాజ్ గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఎవడైతే కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు, ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, బంగారం అన్ని ఇంట్లో ఉండి, భార్య బిడ్డలు కూడా ఇంట్లో ఉండి ఆ ఇల్లు కాలి బూడిదైపోతే ఎంత నష్టమో ఒక్క అసర్ నమాజ్ విడిచిపెడితే అంత నష్టం అన్నారు. సోదరులారా, ఎప్పుడైనా ఇల్లు కాలిన ఇంటి దగ్గరికి వెళ్ళారా? వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు ఎలా ఉంటుందంటే, ఆ వినేటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వారి హృదయాలు ద్రవిస్తాయి. అయ్యా, సంవత్సరం వారికి కష్టపడి సంపాదించానయ్యా, అవి కూడా ఇంట్లోనే ఉండి అయ్యా, అవి కాలిపోయినాయి అయ్యా, మొత్తం కాలిపోయింది, బీరువా కాలిపోయింది. వాళ్ళు అనేటువంటి మాటలకి అక్కడ ఉన్నోళ్ళు కూడా అందరికి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్నారు కదా పాపం. అలాంటిది ప్రాణ నష్టం లేకుండా డబ్బులు, ఇల్లు కాలిపోతేనే అంత నష్టం అయితే, ఆ సంపాదించుకున్నటువంటి డబ్బులు, భార్య, బిడ్డలు, ఆస్తిపాస్తులు అందరూ కలిసి బూడిదైపోతే ఎంత నష్టమో ఒక్క అసర్ నమాజు విడిచిపెడితే అంత నష్టం అన్నారు. మరి మనం ఎన్ని అసర్ నమాజులు ఎగ్గొడుతున్నాం అంటే, నీ ఇష్టం వస్తే నమాజ్ చదువుతావా? నీకు అనుకూలంగా ఉంటే నమాజ్ చదువుతావా? జనాలందరికీ అబ్బో ఈయన భలే, ఈయన దీన్దార్ ఆద్మీజీ అని అనిపించుకోవడానికి నమాజ్ చదువుతాడు ఈయన. ఆ కాలనీలో ఉన్నోళ్ళందరూ అస్సలాము అలైకుం హజరత్ అని అనిపించుకోవడానికి నమాజ్ చదువుతాడు ఈయన. అలా చదివిన వ్యర్థమే, బద్ధకంతో చదివిన వ్యర్థమే, రియాకారితో చదివిన వ్యర్థమే. అల్లా కోసం, ఆయన ప్రసన్నత కోసం, ఆయన ప్రవక్త విధానంలో చదివితేనే నమాజ్ అవుతుంది. ఆ నమాజే నిన్ను కాపాడుతుంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరి నమాజ్ అయితే స్వీకరించబడుతుందో వారి మిగతా కర్మలన్నీ కూడా స్వీకరించబడతాయి. ఎవరి నమాజే స్వీకరించబడదో వాడి ఇతర కార్యాలు, వారి ఇతర పుణ్యాలు కూడా స్వీకరించబడవు. ఎందుకంటే నమాజే సున్నతు ప్రకారం లేదు, నమాజే ప్రవక్త విధానం ప్రకారం లేదు. మా తాతోళ్ళండే, మా పెద్దోళ్ళండే, మా నాయకులండే, మేము ఎప్పటి నుంచో ఇటానే చేసుకుంటాం వస్తున్నామండే, రుకు కరెక్ట్గా ఉండదు, సజ్దా కరెక్ట్గా ఉండదు, ఖియాం కరెక్ట్గా ఉండదు, సూరతుల్ ఫాతిహా ఉండదు. సున్నతు ప్రకారం లేకపోతే నువ్వు ఎన్ని నమాజులు చదివినా వ్యర్థమే. మరి పరిస్థితి ఏంటి? నమాజు ప్రళయ దినం రోజున అడిగేటువంటి మొదటి ప్రశ్న, మరి 5 పూటల నమాజుని మనం ఎంతవరకు ఆచరణ చేస్తున్నాము? సోదరుల జ్ఞానంతో ఆలోచన. అంతటి వేదనతో కూడుకున్నటువంటి ఆ రోజున నిన్ను కాపాడేటువంటిది నమాజు. ఎవరైతే అల్హమ్దులిల్లా మనస్ఫూర్తిగా, ఎందుకంటే చీకటిలో మసీదుకు రావడం, చలిలో వజూ చేయడం, ఎండాకాలంలో ఉపవాసం ఉండడం, యవ్వనంలో ఆరాధన చేయడం అల్లాకు చాలా ఇష్టమైనటువంటి కార్యాలు. మరి ఇలాంటి ఉన్నతమైనటువంటి సమయాలలో ప్రత్యేకించి ఫజర్ గురించి మాట్లాడుకుంటుంటే, ఆ ఫజర్లో అంత మేలుంటే మరి ఆ ఫజర్ నమాజులు చదవకపోతే మన పరిస్థితి ఏంటి? మునాఫికుల యొక్క లక్షణాలు మనలో ఉన్నాయి అని చెప్పేసి అర్థం. సోదరులారా, సోదరిమణులారా, జ్ఞానంతో ఆలోచించండి. ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఆ తీర్పు దిన రోజున అడిగేటువంటి మొదటి ప్రశ్నలోనే నువ్వు ఫెయిల్ అయిపోతే, ఆ మొదటి ప్రశ్నలోనే నువ్వు విఫలమైపోతే, నమాజులే ఖచ్చితంగా లేకపోతే, నమాజులే సున్నత ప్రకారం లేకపోతే, ఆ నమాజు కూడా ఎలా చదవాలి? ప్రశాంతంగా చదవమన్నారు. టకా 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 చదివేటువంటి నమాజు కూడా చెల్లుబాటు కాదు. నమాజులో సుకూను ఉన్నారు. ఎందుకు? నమాజు ద్వారా ప్రశాంతత అన్నారు కదా.
చాలా మంది టకా టకా అత్తయాత అర్థం తెలియదు, సూరతు ఫాతిహా అర్థం తెలియదు, సుబ్హాన రబ్బియల్లా అంటే తెలియదు, సుబ్హాన రబ్బియల్ అజీమ్ అంటే తెలియదు. మరి ఈ విధంగా నువ్వు 100 సంవత్సరాలు నమాజ్ చదివితే ఉపయోగం ఏంది? నమాజ్ చదువుతున్నారు, తావీజులు అంతరాలు కట్టుకుంటున్నారు, నమాజులు చదువుతున్నారు, ఫలానా వాళ్ళ దగ్గర మేము మొక్కున్నా ఉంటున్నారు, నమాజులు చదువుతున్నారు, వడ్డీలు తింటున్నారు, నమాజులు చదువుతున్నారు, కట్నకారకులు తీసుకుంటున్నారు, నమాజులు చదువుతున్నారు, అన్ని రకాలైనటువంటి హరాములు చేస్తూ ఉన్నారు. ప్రయోజనం ఏంటి? నమాజ్ అంటే నిన్ను ఒక మంచి మనిషిగా మార్చాలి, నువ్వు ఒక ఉన్నతమైనటువంటి సదాచరణ చేసే వ్యక్తిగా మారాలి. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకునేది. కనుక సోదరులారా, నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మమ్మల్ని అందరినీ 5 పూట్ల నమాజ్ స్థాపించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు. ప్రత్యేకించి నమాజులు మేలైనటువంటి ఫజర్ నమాజును మేము స్థిరంగా స్థాపించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు. మమ్మల్ని మునాఫికత్ నుండి కాపాడు, మమ్మల్ని ముష్రిక్ విధానాల నుండి కాపాడు. అల్లాహ్ మమ్మల్ని ప్రాపంచిక వ్యామోహం నుండి కాపాడు. అల్లాహ్ జీవించి ఉన్నంతకాలం నీ ధర్మం ప్రకారం జీవించే సౌభాగ్యాన్ని, మరణించే సమయంలో కలిమాతో మా ముగింపుని ప్రసాదించు. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.